దాని తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, జ్ఞాపకం ఉందా? ఇంకో మాట కూడా అన్నాడు ఏంటి, జ్ఞాపకం తెచ్చుకోండి. సౌండ్ ఎవరికి ఉందో, సౌండ్ ఎవరికి లేదో, గాలి ఎవరికి ఉందో, 24 సీట్లు అభ్యర్థులు పెట్టుకొని నాకే నా మీద ఎందుకు కక్ష అన్నాడు. పెట్టుకొని అతనందరూ అతని వీక్నెస్, అతని ఇన్ఎఫిషియన్సీ ఆయనే చెప్పుకోండి కదా. నువ్వు నేను చెప్పావా? 24 అభ్యర్థులు పెట్టుకొని నువ్వు నేను చెప్పావా? చెప్పు. ఆయన నువ్వు ఒకటే చూడొచ్చు. ఎప్పుడు కూడా ఒక మనిషి మాట్లాడండి, రెండు చూడండి మీరు. నాకెందుకు కక్ష ఉంటుంది? సారీ, ఐఎమ్ టాకింగ్ నాట్ నాన్ లోకల్స్, దట్ పర్సన్ బిహైండ్ ది యాటిట్యూడ్, హిస్టరీ. ఒక స్వాతంత్ర సమరంలో అనుకో, ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ నుంచి వచ్చారనుకో, ఇది నాట్ నాన్ లోకల్. ఇది ఒక ఫైట్, ఒక ఇష్యూ మీద ఫైట్ చేశారనుకో, ఇది నాట్ ఏ నాన్ లోకల్. ఇది నాట్ ఏ నాన్ లోకల్. ఇష్యూ మీద ఫైట్ చేస్తే, లాబింగ్ చేసే వాళ్ళు వస్తే నాన్ లోకల్. నేను నాన్ లోకల్ వాడు వాడలేదు. ఒక పోరాటం చేసేవాళ్ళు, ఒక కాజు మీద వచ్చి ఫైట్ చేసేవాళ్ళు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి వస్తే తప్పు కాదు. వాళ్ళు ఎంటైర్ కంట్రీలో రైట్. కానీ లాబింగ్ చేస్తూ ఇక్కడ అమాయక ప్రజలు అనుకుంటూ నా దగ్గర బ్యాంకుల్లో దోచిన డబ్బు ఉందని చెప్పి ఆ డబ్బులతో దోచుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళు తప్పు. నేను దాన్ని పాయింట్అవుట్ చేశాను తప్ప నేను అనలేదా? ఐఎమ్ నాట్ టాకింగ్. ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా నాకు తెలుస్తుంది మాట్లాడతాను. నేను చెప్పమ్మా, నేను నాన్ లోకల్ వాడేదా? అది ఎందుకు ఇవాళ అది ప్రెస్ మీట్కి ఆది మంది ఎందుకు ఆది మనం అందరూ కలుద్దామని మనం అనుకోవడానికి మమ్మల్ని అందరినీ ఎక్కువ పిలవడానికి కారణం ఏంటంటే ఝాన్సీ పార్లమెంట్ మెంబర్గా నిలబడుతుంది వారు. కాబట్టి ఆ ఇంట్రడక్షన్ కూర్చోపడలేదు.